సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. జరగండి కొంచెం జరగండి పంతులు అలవాటు సమస్యలున్నా ఏదైనా మీటింగ్ ఉన్నా ఒకరికొకరు డిస్కషన్ చర్చించుకోవడానికి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రాష్ట్రమంతా క్లస్టర్లు ఏర్పాటు చేసి అట్టి క్లస్టర్కు ఏఈఓలను నియమించి దానికి రైతు వేదిక నిర్మించి ఇచ్చి రైతులందరూ ఒకరికొకరు పరస్పరం చర్చించుకొని ఆ చర్చల ద్వారా ఒకరికొకరు సమాచారం పంచుకున్నట్టయితే మంచి అభ్యుదయ రైతుల ద్వారా సలహాలు తీసుకుని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్మాణానికి వారు పూనుకున్నారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ రైతును దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఎక్కడ కూడా దేశంలో లేని విధంగా రైతు బంధు ఎకరానికి పెట్టుబడి సాయంగా ఇస్తూ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత విద్యుత్తును నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ మార్కెటింగ్ పరంగా కూడా పంటలకు గిట్టుబాటు ధరను అందిస్తూ
సకాలంలో విత్తనాలు ఎరువుల కొరత లేకుండా రైతుల సమస్యలు తీరుస్తూ ఆ తర్వాత అధిక పంటలు ఎక్కువ పండించడం వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించి ఏ పంటలు పండిస్తే మార్కెట్ బాగుంటుంది, ఏ పంట మార్కెట్లో డిమాండ్ ఉన్నది అనేది మన ముఖ్యమంత్రి గారు గుర్తించి దానికి అనుగుణంగా రైతులను ఏ పంటల వైపు తీసుకెళ్ళాలి అనేది కూడా మనకి వానాకాలం ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్కి అనుగుణంగా కూడా రైతులు మన ఇన్ని రోజులు చేస్తున్నటువంటి మూస పద్ధతిని కూడా కొంత మార్చుకుని ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా ఎక్కువ సన్న రకాలకు ముందుకెళ్తూ అలాగే వరే కాకుండా ఇతర పంటల వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే అంతకుముందు మన తెలంగాణ కాకతీయ కాలువ కింద కూడా సంవత్సరానికి ఒక పంట నీళ్ళు వస్తే ఒక పంటకు కూడా రాలేని పరిస్థితి. కానీ మన కేసీఆర్ గారు ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఇక నుండి కాకతీయ కాలువకు 2 పంటలకు తప్పనిసరిగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ వానాకాలం కూడా ప్రతితోన నీళ్ళు రిలీజ్ కూడా చేస్తున్నారు. వేసంగి కూడా ఇబ్బంది లేకుండా కాళేశ్వరం నీటితో మన పంటలు ఇస్తారు. అందుకని అందరం వరి వైపే కాకుండా ఇతర పండ్ల తోటలు, కూరగాయలు, ఇతర పంటల వైపు కూడా దృష్టి మళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారుల ద్వారా అందరికీ సమాచారం అందించి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అంటే ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ పూర్తిగా రైతుకు లాభం చేకూర్చే విధంగా. అంతకుముందు వ్యవసాయ ట్రాక్టర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను ఉంటుండే, కానీ ఇప్పుడు వ్యవసాయ ట్రాక్టర్లకు పూర్తిగా పన్ను మాఫీ చేసారు. అలాగే కాలువ కింద భూములకు నీటి తీరువ కూడా రద్దు చేసారు. అంటే ఎక్కడ అవకాశం ఉన్నా కానీ రైతు మీద ఎలాంటి భారం పడకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే విధంగా ప్రభుత్వంకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా ప్రభుత్వం రైతుకు లాభం చేకూర్చే విధంగానే మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం మనందరి అదృష్టం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ వేదిక నిర్మాణానికి కాబట్టి ఈ వేదికని అతి తొందరగా పూర్తయి ఆ క్లస్టర్లో ఏఈఓలు కూడా ఆ వేదిక రైతు వేదికకు అందుబాటులో ఉండే ఆ క్లస్టర్ ఉన్న ప్రతి గ్రామ పర్యటించి ఆ గ్రామంలో ఉన్న పంటల సరళిని ఎప్పటికప్పుడు ఏమి చీడపీడలు వస్తున్నాయి, ఏ పంటలు ఏ విధంగా వేస్తున్నాయి కూడా వారు గ్రామాలు తిరిగి పరిశీలించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఏఎంసీ చైర్మన్ దామోదరరావు గారికి, పిఎస్సిహెచ్ చైర్మన్ సందీప్ రావు గారికి, మైపల్లి రెడ్డన్న గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచ్లందరికీ, ఎంపీటీసీలకు, పెద్దలు పిల్లారెడ్డి గారికి, బాలముకుందం గారికి, అధికారులకు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అందరికీ ఒక వేదిక ఉంది మాట్లాడుకోవడానికి. కానీ రైతులందరూ సంఘటితం పరిచి అభివృద్ధికి వేదికగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనకు ఈరోజు ఒక రైతుకు వేదిక అనేది ఉండాలని చెప్పేసి 22 లక్షల అమౌంట్తో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం, యావత్ రాష్ట్రం మొత్తం రైతు బాగుండాలి, రైతుకు ఒక అభివృద్ధి వేదిక ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారు. వారి మార్గదర్శకాల్లో నడుస్తున్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఎవరైనా చనిపోతే వెంటనే పరామర్శించి వెళ్ళిపోయే నాయకులు చాలామంది ఉంటారు. కానీ పరామర్శించి ఏదో మందలించి వెళ్ళిపోతే వచ్చేది ఏం లేదు. కానీ మన సంజయ్ అన్న గారు పరామర్శించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పిన వెంటనే వారికి ఏ విధంగా ఆర్థిక సహాయంగా చేయాలనే ఒక తపనతో వెంటనే కూడా వెళ్ళి రైతు బీమాన పార్టీకి సంబంధించిన ఎక్స్గ్రేషియా ఎలా వీలైతే అలా రైతుకు సాయం అందించాలనే గొప్ప తపనతో హైదరాబాద్ వెళ్ళి వెంటనే వారికి చెక్కు తీసుకొచ్చి స్వయంగా ఇంటికి వెళ్ళి తన చేతులతో ఇచ్చిన గొప్ప నాయకుడు మన సంజయ్ అన్న గారు. వారు కూడా రైతులంటే చాలా అభిమానం. రైతుల పక్షపాతిగా మనం ఏదున్నా కూడా రైతుల పక్షాన ఉంటాం అని చెప్పేసి మొన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కావచ్చు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా కూడా సంజయ్ అన్న గారు మేము రైతుల పక్షాన ఉంటాం, మిల్లర్స్ మాకేమన్నా చుట్టాలా బంధువులా అన్న గొప్ప నాయకుడు. ఎందుకంటే ఏదున్నా ప్రాయంగా ఉండి రైతుల పక్షపాతిగా నిలుస్తాం. ప్రతి గింజను కూడా మేము
రైస్ మిల్లకు చేరే విధంగా కృషి చేస్తాం ఈ కరోనా సమయంలో అని ఒక నిక్కట్టుగా తేల్చి చెప్పిన నాయకుడు మన సంజయ్ అన్న గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన క్రమశిక్షణమైన ఒక పార్టీ కాబట్టి, మంచి క్రమశిక్షణమైన నాయకులు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఆ క్రమశిక్షణే ఆ స్థాయి నుండి ఈ స్థాయి వరకు కూడా అందిపుచ్చుకున్న నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి ఒక్క రైతు పక్షాన ఉండడం, ఎలాంటి నష్టం లేకుండా రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఏదో ఇష్టం వచ్చిన పంట కాకుండా మంచి పంటలు వేయాలి. ఎందుకంటే కాలుష్యం వచ్చినప్పటి నుండి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, 24 గంటలు కరెంటు ఉంది. కరెంటు మోటార్లు గత ప్రభుత్వం లాగా కరెంటు మోటార్లు కాలిపోయే పరిస్థితి లేదు. మనకు ఒక ఎకరం ఒక గుంట కూడా ఎండిపోయే పరిస్థితి లేదు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలనే గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారి. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మన జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడి ఉండి ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల పక్షపాతిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా కూడా తయారు చేయాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి దీన్ని కూడా రైతు వేదికను అందరూ రైతులు, ఇక్కడ ఉన్న క్లస్టర్ స్థాయి పెద్దలు, గ్రామస్తులు, రైతులందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధిలో ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారికి, గ్రామస్తులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామంలో ఈనాడు భూమి పూజ కార్యక్రమానికి, రైతు వేదిక భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక సర్పంచ్ మహేశ్వరరావు గారికి, ఎంపీటీసీ సోదరుడు పరశురాం గౌడ్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, గౌరవ ఎంపీపీ గంగారాజన్ గౌడ్ గారికి, మిత్రులు రైతు బంధు సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, ఏఎన్సీ చైర్మన్ అన్న దామోదరన్న గారికి, ఈ ప్రాంత పెద్దలు మాజీ మండలాధ్యక్షులు అన్న ఎల్లారెడ్డి అన్న గారికి, రైతు బంధు సమితి సభ్యులైన జిల్లా సభ్యులు మాజీ సర్పంచ్ పాలంకుందం గారికి, అధికారులకు, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, అధికారులకు, అదేవిధంగా జైత్యాల మండలంలోని పిఎస్సిఎస్ చైర్మన్ సందీప్ రావు గారికి, మైపాల్ రెడ్డి గారు, ఈ క్లస్టర్ పరిధిలోని గ్రామ పెద్ద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు దశరథ్ రెడ్డి గారికి, సత్యన్న గారికి, మాజీ సర్పంచ్, ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, రైతులకు, రైతు బంధు సమితి నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులకు, రైతు బంధు సమితి 5 గ్రామాల కోఆర్డినేటర్లు, కల్లెడ, తక్కలపల్లి, హుసీపూర్, సోన్పల్లి, సంగపల్లి గ్రామాల కోఆర్డినేటర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రైతు వేదిక అనేది అత్యంత అవసరమని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఏనాడు కూడా ఎవరు కూడా గుర్తించలేదు. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకొని రైతులకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కువ మొత్తంలో వ్యవసాయ అధికారులను నియమించి శాస్త్రవేత్తలను మన జైత్యాల పులాస ఫామ్లో అపాయింట్ చేసి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడికి పోయినా కానీ, ఏ ఊరికి పోయినా కానీ ఈ రైతులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడడానికి 4-5 గ్రామాలకు కానీ, ఒక గ్రామం కానీ కూర్చొని మాట్లాడడానికి ఎక్కడ కూడా ఒక వేదిక అంటూ లేదు. చాలా చోట్ల ఒకనాడు అయోధ్య పోయినాం, వ్యవసాయ అధికారులు అక్కడ వరి వంగడాలను మిషన్ తోటి నాటితే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అని చూపెట్టడానికి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎక్కడ పెట్టామా అంటే ఆ పొలం పక్కకు మామిడి చెట్టు కింద పెట్టుకున్నాం. ఇది అయోధ్య గ్రామంలో, ఇది నేను ఎమ్మెల్యే అయినాక సంఘటన. ఆ ఊర్లో అసలు ఒక పెద్ద సంఘభవనమే లేదు, ఉన్న చిన్నది 50 మంది రైతులు కూర్చునే పరిస్థితి ఎక్కడా లేదు అయోధ్య గ్రామంలో, ఉప్పండి గ్రామంలో ఈనాటికి కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి మనం ఇటు అల్లీపూర్లో, అటు ధర్మాజ్పేటలో పెట్టాం. అట్లనే ఒకనాడు వెల్దుర్తి గ్రామంలో జడ్పీ చైర్మన్ గారు, మేము
అక్కడ స్థానిక సర్పంచ్ గారు, రైతులు, పులాస శాస్త్రవేత్తలు, మన ఏఓలు, అగ్రికల్చర్ అధికారులు అందరం కలిసిపోయినాం. వెళ్తే అక్కడ ఏం వేదిక లేదు, చెట్టు కిందనే కూర్చున్నాం. అట్లనే ఉదాహరణ రేపు ఇక్కడ కూడా మనకు పెద్దగా ఎక్కడ లేదైనా ప్రైవేట్ది 1-2 సంఘ భవనాలు తప్ప. కానీ రేపటి నాడు ఇక్కడ ఏర్పడబోయే రైతు వేదిక ఏదో ఒక సంఘ భవనం లాగా కాకుండా ఒక 2 రూములు రైతు నాయకులు కూర్చోవడానికి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు వస్తే కూర్చోవడానికి, రైతులు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ వచ్చి వాటికి చెప్పుకోవడానికి, అక్కడికక్కడ మనకేదైనా పొలంకు రోగం వచ్చే, పెరడికి రోగం వచ్చే, మక్కశెనుగు రోగం వచ్చే, పసుపు రోగం వచ్చే అక్కడికక్కడే వాటికి తీసుకోవడం. అదేవిధంగా మన భూసార పరీక్షలు ఈ ప్రాంతంలో మరి నాకు సరిగా వండతలేదు అంటే మరి అక్కడ ఏం భూమిలో లోపం ఉన్నదని తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులు కూర్చోవడానికి ఈ వేదికలు పనికొస్తాయి. అదేవిధంగా ఈ వేదికల రూమ్లు పట్టేనే కాదు, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ కూడా పెట్టబోతున్నాం. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ప్రపంచం అంతా మన గుప్పిట్లు ఉన్నట్టు. ఇవాళ మీరు చూస్తుంటే ఊళ్ళలో సెల్ ఫోన్లు ఉంటే పిల్లలు ఎక్కడ ఏది చెప్పంటే అది చెప్తారు. దుబాయ్లో అక్కడ మనోళ్ళు ఉంటారు, మనం ఇక్కడ కనబడుతుంటాం. అమెరికాలో ఉంటారు, మనం ఇక్కడ కనబడుతుంటాం. అక్కడ ఏం పంటలున్నాయి కనబడుతుంటాం. ఇవాళ దాని గూగుల్ మ్యాప్లోకి పోతే ఈ గుట్ట కనబడుతుంటుంది, మన టెంట్ వేసుకుని కూర్చున్నది. అలాంటి విజ్ఞానాన్ని ప్రతి దానికి తెలిసే విధంగా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటాం. దాని ద్వారా మరి మన వాతావరణం ఎట్లుంటుంది, ఏ పంటలు అయితే పండుతాయి, ఏవైతే మనం లాభదాయకంగా ఉంటుంది, బయట ఈ రేట్ ఎట్లున్నది, ఏ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నది, ఇక్కడ కూర్చొని మనం చూసుకోవచ్చు. మన రైతు నాయకులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అదేవిధంగా రైతులు ఎప్పటికప్పుడు కూడా ఇంటరాక్ట్ కావచ్చు. అంటే ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా 250 మంది కూర్చునే విధంగా ఇక్కడ ఒక షెడ్ కూడా ఏర్పాటు చేయబోతాం. ఇది ప్రతి 5-6 గ్రామాలకు ఒకటి. మన జగిత్యాల నియోజకవర్గంలో 13 చోట్ల కలిపి దాదాపు 1,70,00,000, 2,70,00,000 నిర్మాణం చేస్తున్నాం. ఒక్కొక్కటి 22 లక్షలతో చేసుకోబోతున్నాం. మొత్తం మన జగిత్యాల జిల్లాలో 71 క్లస్టర్లు పెట్టుకుంటాం. అంటే ఎక్కడికక్కడ రైతులు సంఘటితంగా ఉండాలి. ఇంతకుముందు గౌరవ జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు రైతులకు ఒక సంఘాలు లేవు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అరే మన రైతులకే సంఘాలు లేవు, అందరికీ ఉన్నాయి, మనం ముందరబడి చేయాలి. అసంఘటితంగా ఉన్నారు ఎవరికి వాళ్ళే, వీళ్ళందరినీ సంఘటితం చేయాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా రైతులు నమ్ముతున్నారు. మనం చూసినాం ఎస్ఆర్ఎస్పి కెనాల్ ప్రాజెక్టుల 35 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు ఉంటేనే పంట వేసుకోమని చెప్పదు. అప్పుడు అతి కష్టం మీద 6 లక్షల ఎకరాలకు ఇస్తారు, హుజురాబాద్ అవతల అక్కడక్కడ దానిక. కానీ ఇప్పుడు దాదాపు 12 లక్షల ఎకరాలు దాటిపోయింది. రైతులకు తెలుసు ఆడ 30 టీఎంసీలు కూడా లేవు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు రోజుల్లో నారు పోసుకోవాలనగానే రైతులు నమ్మిరు, నార్లు పోసుకొని మొదలుపెట్టారు. ఇప్పుడు నాట్లు కూడా పడుతున్నాయి, ఇవాళ కల్లెడలో కూడా నాట్లు పడుతున్నాయి. అంతటి నమ్మకం మన ముఖ్యమంత్రి గారి పైన ఈ రైతులకు ఉన్నది. ప్రతిపక్ష నాయకులకు లేకపోవచ్చు, కానీ రైతులకు ఉన్నది. ఆ రైతుల పట్ల అంతే నిబద్ధతతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇవాళ మేము కూడా అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు నార్లు పోసుకొని చెప్పినాం. మీరే చూసారు టీవీలలో, నర్సింగాపూర్లో, వెల్దుర్తిలో రైతులు మమ్మల్ని పిలిచి మరి నార్లు పోయించారు. కలెక్టర్ గారు నన్ను పిలిచి, దయాకర్రావు గారు మంత్రి, ఇప్పుడు నాట్లు కూడా వేసుకుంటున్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన రైతులకున్న విశ్వాసం. మరి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మాము చేయకుండా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వరద కాలువ ద్వారా 130 కిలోమీటర్లు ప్రవహించి ఎస్ఆర్ఎస్పి గేట్ల దగ్గర రెడీ ఉన్నాయి. మన ప్రాజెక్టును ముద్దాడిన ఈ నీళ్లు ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. ఇవాళ ఆ నీళ్లు మన జగిత్యాల మండలంలోని అంతర్గామ గ్రామ చెరువులకు కూడా 20% వచ్చి 20 ఏళ్ళకెళ్ళి నిన్నటి చెరువు పోయిన సంవత్సరం నిండింది. ఈసారి ఇప్పటికే 20% నీళ్ళు వచ్చేసినాయి 4 రోజులు వారిని. ఈ రకంగా కింద అన్నీ కూడా చెరువులు అన్నీ నిండినాయి, కొండాపురం అవన్నీ పెట్టి. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. అంటే రైతులకు ఒక భరోసా కల్పించారు. పైకెళ్ళి ఇప్పటికి కూడా పెద్దగా నీళ్ళు రాలేదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు పెద్దగా నీళ్ళు రాలేదు, బాబ్లిక్ గేట్లు ఎత్తినా రాలే. అయినా కానీ ఒకనాడు పడమటికెళ్ళి తూర్పుకు నీళ్ళు పోతుండే.
రేపటి నాడు కాదు ఇప్పటికే తూర్పుకెళ్ళి పడమటకు మీదికి నీళ్ళు తీసుకుపోయిన ఘనత మన ముఖ్యమంత్రి గారితో చెప్పి తెలియజేస్తాం. కిందికెళ్ళి మీదికి ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఈ రకంగా అలాంటి గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎంతోమంది అధికారులు కేంద్రం నుంచి వచ్చి, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు మన పక్కనే రాంపురం పంప్ హౌస్కి వచ్చి మన ముఖ్యమంత్రికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పిపోయిన పరిస్థితులు మనం పత్రికల ద్వారా, మీడియా ద్వారా చూసినాం. కానీ ఇక్కడ కొందరు నాయకులకు కనబడతలేదు. ఒక్కసారి ఆ పత్రికలు తిరిగేస్తే వెళ్తుంది. నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి కేంద్రంలో మన ప్రభుత్వం లేదు. అంత పెద్ద అధికారులు మన కింద పనిచేయరు. ఎక్కడో ప్రధానమంత్రి కింద పనిచేసే అధికారులు వచ్చి మన ముఖ్యమంత్రి గారికి ప్రపంచంలో అత్యంత పెద్ద బిరుదు ఇవ్వాలని చెప్పిన సంగతి మనం ఇవాళ పత్రికల ద్వారా చూడడం జరిగింది. అంతటి మహత్తరమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. ఇవాళ రైతులు కూడా అందుకే నమ్ముతున్నారు. రోహింగ్లో నారు పోసుకోమంటే పోసుకున్నారు. ఇప్పటికే నాట్లు కూడా మొదలైనవి. ఎప్పుడైనా కానీ ప్రాజెక్టులకు నీళ్ళు కాలేదంటే నార్లు పోసుకొని చూసుకుంటూ కూర్చుందరు. ముదురుతున్నాయి వేద్దామా ఎందుకంటే అయితే మళ్ళీ బోలేడు ఖర్చు. కానీ ఏనాడు నమ్మకంతో నాట్లు వేస్తున్నారు. ఇవాళ మేము కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుచరులుగా మీ అందరి అభిమానంతో గెలిచిన ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా భరోసా ఇస్తున్నాం. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్లు ఇస్తారు. మీరందరూ కూడా ముందుకు వెళ్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈనాడు ఇక్కడ మంచి రైతు వేదిక ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమం భూమి పూజ కావాల్సిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా మహిళా మనులు ఉన్నారు. మరి మహిళా సంఘం కూడా చాలా రోజులకెళ్ళి పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఇక్కడనే పక్కకు అధికారుల పర్మిషన్ తీసుకుని చిన్నగా ఒక రూమ్ 4,60,000 ఉన్నాయి. అది కూడా మహిళలకు అందరికీ అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐకేపీ అదంతా కూడా మహిళలు ఎన్నో రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ చిన్న రూమ్ కూడా చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను. నిధులు 4,60,000 మంజూరైనాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మహిళా మహిళలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.